రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అతివృష్టి అనావృష్టి పరిస్థితులు వెంటాడుతుంటే ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడమే కష్టతరమవుతోంది. వ్యవసాయంలో వ్యయమే గాని సాయం ఉండటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాడి పట్టిన పాపానికి కష్టాలను దిగమింగుతున్నామని చెబుతున్నారు ఏ కర్షకుణ్ణి కదిలించినా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వ్యవసాయంతో నిశ్చింతగా ఉన్నారా అంటే అబ్బురంగా అనిపిస్తోంది. కానీ కేవలం పంట మీదే ఆధారపడకుండా అనుబంధ రంగాల ఆసరా ఉంటే మాత్రం సేద్యానికి తిరుగుండదని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. అలాంటి విజయ గాథతోనే మీ ముందుకు వచ్చింది నేలతల్లి. గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. ఇల్లు, వ్యవసాయ క్షేత్రాల్లో నాటుకోళ్లు పెంచడం అనాదిగా వస్తోంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కొందరు రైతులు నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు గణిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన రైతు గూడ రాజారెడ్డి. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన రాజారెడ్డి నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాడు. నాటుకోళ్లు అంటే మాంసము ప్రియుల మోజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాటుకోడి మాంసంలో అంకాపూర్ దేశీ చికెన్ ఎంతగా పేరుగాంచిందో అందరికీ తెలిసిందే. కానీ నాటుకోళ్లు ఎక్కువ మొత్తంలో కావాలంటే కష్టమే మరి. నాటుకోళ్లకు ఉన్న క్రేజీని గుర్తించిన ఈ యువ రైతు తనకున్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో అర ఎకరంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి అందులో ఒక షెడ్డును నిర్మించి సుమారు 3000 నాటుకోడి పిల్లలను పెంచుతున్నాడు. ఒక్కో కోడి పిల్లను 30 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. రాజారెడ్డి తాను పండించిన మొక్కజొన్న, సజ్జ, పెసర్లతో పాటు తన చుట్టూ ఉన్న రైతుల సహకారంతో కోళ్ల దాణాను సొంతంగా తయారు చేసుకున్నాడు. తానే స్వయంగా దాణా తయారు చేసుకోవడం వల్ల ఒక్కో కోడిని పెంచేందుకు సుమారు 100 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. గతంలో సాగు సహకరించకపోవడంతో కొద్ది సంవత్సరాలు గల్ఫ్ దేశంలో పనిచేశాడు. స్వగ్రామానికి తిరిగి రాగానే స్వయం ఉపాధి కోసం నాటుకోళ్ల ఫారం చేపట్టాడు. ఇప్పటి వరకు పెద్దగా కష్టం కాకపోయినా మార్కెటింగ్ ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం కోళ్ల పెంపకానికి సహకారం అందిస్తే మరింత మంది రైతులు నాటుకోళ్ల ఫారాలు వేసేందుకు సిద్ధంగా ఉంటారన్నాడు ఈ రైతు. నేను ఆలోచన చేసి నాటుకోళ్ల ఫామ్ ఒక 2-3 జాగాలో చూసి బాగా అనిపించి దాని గురించి ఆలోచించి షెడ్ వేసి నాటుకోళ్ళ పెంపకం మొదలుపెట్టాను. ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉంది. దాంతో ఒక ఇద్దరికి ఉపాధి కల్పించాను. ఈ పెద్ద మొత్తం చేయాలనుకుంటున్నాను. గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ లాగా చొరవ చూసుకొని ఏదైనా సబ్సిడీ లాగా ఇస్తే దీన్ని పెద్ద మొత్తం పెద్ద చేసుకొని ఇంకో 2-3 ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. ఈ దాన వచ్చేసి ఫీడు మన మక్క, ఈ సజ్జలు అట్లాంటివి పెడుతున్నాము. పర్లేదు, దాన కూడా ఎక్కువేం ఖర్చు అన్నట్టు ఏం లేదు. కొద్దిగా మార్కెట్ కాడనే కొద్దిగా ఇబ్బంది ఉంది. దాన్ని కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ వచ్చేసి కూడా. ఇది కూడా కొద్దిగా బాగానే ఉంటుంది. రైతులు కూడా దీనికి కూడా అవగాహన చూపిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకం బాయిలర్ కోళ్ల పెంపకం కంటే బాగుంటుంది. బయట ధర కంటే తక్కువగానే కోళ్లను విక్రయిస్తున్నారు. వ్యవసాయానికి అనుసంధానంగా కోళ్ల పెంపకం చేపడితే రైతుకు అధిక ఆదాయం రావడంతో పాటు వ్యవసాయంలో నష్టపోతే కోళ్ల పెంపకం ద్వారా ఆ నష్టాన్ని పూరించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా సహకరిస్తే ఈ రంగం అభివృద్ధి చెందుతుందంటున్నారు ఈ రైతు.